విశ్వ సృష్టికర్త పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు. ఆలయాలు అద్భుత రహస్యాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈనాడు శ్రీశైలం అంటే శ్రీగిరి పర్వతం అని మరొక పేరు కూడా గలదు. అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయం విశిష్టత మనం కొంత తెలుసుకుందాం. ఈ కొండపైన పాండవులు నివసించినట్టు కూడా కథనం. ఆలయం లోపల చుట్టూ కూడా అనేక తీర్థాలు ఉన్నాయి. అందులో మల్లికాగుండం, సూర్యగుండం, చంద్రగుండం, బ్రహ్మగుండం అని అనేక తీర్థాలు ఉన్నాయి. ఈ యొక్క తీర్థాలు కూడా రామేశ్వరం పోలి ఉంటుంది. స్కంద పురాణంలో చెప్పినట్టుగా స్కందుడు ఇక్కడ నివసించినట్టుగా పేర్కొనబడింది. కొండ అంతయు కూడా మూలికలతో నిండి ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పురాతన చరిత్ర ప్రకారంగా ఆలయం లోపల 4 వైపులా కూడా ధ్వజస్తంభాలు ఉన్నట్టుగా చరిత్రలో ఉన్నాయి. కానీ నేడు తూర్పు లేక పడమర మాత్రమే ఉన్నది. ఈ క్షేత్రంలో ఒకే కాంపౌండ్ లోపల జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠం 2 కూడా ఒకే చోట దర్శనమివ్వడం చాలా విశేషం. ఇక్కడ సిద్ధులు, యోగులు అందరూ కూడా నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. పంచమఠాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ సిద్ధనాగార్జునుడు మూలికలతో ఆయుర్వేదం మందులను తయారు చేసినట్టుగా మరియు బంగారం తయారు చేసినట్టుగా చెప్పబడుతుంది. ఆనాటి కాలంలో ఈ దేవాలయానికి బంగారు రేకులు అమర్చినట్టు కూడా కథనం. ఇక్కడ పాతాళగంగ, పాలధార, పంచదార మరి అనేక తీర్థాలు విశేషంగా చెప్పబడింది. ఎందుకంటే మూలికల యొక్క వేర్ల నుండి వచ్చినటువంటి తీర్థాలు కాబట్టి ఆరోగ్యానికి శ్రేష్టమని కూడా చెప్పబడుతుంది. నిరంతరం కూడా శివనామస్మరణతోటి ఈ కొండంతా కూడా అలరారుతుంటుంది. అందుకే శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవేద్యతే అంటారు. నాకాలంలో గుప్తుల కాలం నుంచి యొక్క నాణ్యాలు కూడా అప్పుడప్పుడు కొండలపై వర్షం పడినప్పుడు దొర్లుతూ ఉండి అవి అప్పుడప్పుడు గిరిజనులకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనం నిరంతరం కూడా స్వామివారిని మనం ఒక్కసారి దర్శించుకుంటే ఎంతో పుణ్యప్రదము. కాబట్టి శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. కాబట్టి శ్రీశైల శిఖరం చూసిన మాత్రాన మనకు పునర్జన్మ ఉండదు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనసు నిండా ఓం నమ శివాయ అనుకుంటూ ఉండడం మంచిది.